అయ్యేదా మీకు కూడా అంటే పెద్ద యాక్టర్స్ వచ్చి మీతో కూర్చొని రాయడం ప్లస్ ఇప్పుడు ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి వస్తే ఎలా చేసుకుంటాం? ముందు మొదటి ప్రశ్న Yeah. మొదటి ప్రశ్నలో అంటే పూర్వం పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద కథానాయకులు కూర్చొని రచయితలతో కూర్చొని వాళ్ళకి కావాల్సినట్టుగా అందులో పాల్పంచుకునేవాళ్ళు పాల్గొనేవాళ్ళు సాహిత్య చర్చలు కావచ్చు ఆ సృజన ప్రక్రియలో నాకు చాలా జరిగింది అలా. నాకు ముఖ్యంగా నా జీవితంలో అలా జరిగిన సందర్భాలు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నాయి నాకు. ఓకే. గుడుంబ శంకర్ సినిమాకి పవన్ కళ్యాణ్ గారు నన్ను కలిశారు, అంటే వాళ్ళ ఇంటికి రమ్మన్నారు. వెళ్ళాను, ఇక్కడ నంది హిల్స్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు సందర్భం చెప్పి ఎలా అయితే బాగుంటుంది అని అంటే నేను అన్నాను, నాకు ముందు బాగానే ఉందని చూన్ మణిశర్మ గారు చూన్ ఇచ్చిన తర్వాత ఇలా 2-3 రకాలుగా అనుకుంటున్నాను, నాకేం అర్థం కావట్లేదు, మీరే చెప్పండి నాకు ఎలా ఉంటే బాగుంటుంది అని చెప్పగా నేను ఒకటి రాసుకొస్తాను సార్ అనేసి చెప్పేసి ఇంటికి వచ్చాను. తర్వాత నేను రాసుకొని ఆయన దగ్గరికి మళ్ళీ ఫోన్ చేసి రావచ్చు అంటే సమయం ఇచ్చారు, వెళ్ళాను. అంటే అంత చనువు ఉండేది నాకు. వెళ్ళిన తర్వాత కూర్చున్న తర్వాత నేను రాశాను, చెడు ఉంది మంచి ఉంది అర్థం వేరే ఉంది, చెడ్డోళ్లకు చెడు చెయ్యడమే మంచి, చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది, చేదన్నది ఉన్నప్పుడేగా తీపి, ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవ ఉంది, ఎటుకైనా గమ్యం ఒకటేలే, చావుంది బ్రతుకుంది చచ్చేదాకా బ్రతుకుంది, చచ్చాక బ్రతికేలాగా బ్రతకాలే, లే 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 ఇవ్వాళే లే 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 ఈ రోజల్లే లే లే, అవునంటే ఆకల్లే లేకుంటే బాకల్లే, రెండంటే రెండున్నాయి బాటలే, వీలుంటే చీమల్లే లేకుంటే చిరుతల్లే, ఉంటేనే పోతుంటాయి బాధలే, లే 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 లే. రాసి షూటింగ్ శంషాబాద్ దగ్గర గుళ్ళ అవుతుంది, అక్కడికి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళాను, వెళ్ళి వినిపించాను పాట అంతా, ఏక బిగిన మొత్తం పాట అంతా వినిపించగానే ప్యాడ్ తీసుకుని ప్రతి లైన్ ఇలా టిక్ పెట్టుకుని 2 పేపర్లు ఉన్నాయి మొత్తం, 2 పేపర్లు అన్ని లైన్లకు టిక్లు పెట్టుకుని ఏం మార్చాలి అడుగుదామని అన్నారు. ఒకటే మాట పవన్ కళ్యాణ్ గారు. తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా బాలులో కూడా ఇంకొక పాట కూడా ఆయన దగ్గరుండి మాట్లాడుతూ సన్నివేశాన్ని బాగా వివరిస్తూ చెప్పిన తర్వాత నేను రాశాను. దాంట్లో ఏం రాశానంటే, దేశాన్నే శోకం నుంచి చీకటి నుంచి రక్షించే సైనికుడవ్వాలి, అన్ని పనుల్లోనూ శ్రామికుడల్లే, పగలు రేయి కార్మికుడల్లే, సముద్రంలో నావికుడల్లే ముందుకు పోతుంటే, జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు, ప్రపంచంలో దేవుడి అవుతావు, అప్పుడు భూమి మీద అస్సలు సిస్సలు మానవుడవుతావు రాశాను. నచ్చి అంటే ఇంక వెంటనే ఫోన్లో చెప్పాను, 2వ చరణం చెప్పగానే చాలా బాగుంది ఇంకే రికార్డింగ్కి వెళ్ళిపోవచ్చు అన్నారు.